సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నాను. సినిమా యాక్టర్గా స్టార్ట్ చేసి చాలా చాలా చేసుకుంటూ ఫైనల్గా ఒక 10-12 సంవత్సరాల నుంచి డైరెక్షన్ చేయాలనే ఒక తాపత్రయము, తపన, ఇవన్నిటికీ ఎన్నో ట్రయల్స్ చేసి స్ట్రగుల్స్ చేసిన తర్వాత శ్రావణి గారు నాకు ఒక సపోర్ట్ ఇచ్చి, నేను ఒక కాన్సెప్ట్ చెప్పగానే, అంటే 2-3 కాన్సెప్ట్స్ అంతకుముందు డిస్కస్ చేసుకున్నా కూడా ఇంకా బెటర్గా ఎంటర్టైనింగ్గా ఉన్న కాన్సెప్ట్ నాకు కావాలన్నప్పుడు చిరంజీవి గురించి శ్రావణి గారికి డిస్కస్ చేయడం జరిగింది. ఆవిడ చాలా పాజిటివ్గా స్పందించి ఈ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్లారు. అండ్ అలాగే శ్రీనివాస్ గారు, ఆయన ఆహా తరఫు నుంచి మా ప్రాజెక్ట్ని సూపర్వైజ్ చేస్తున్నా కూడా మోర్ దెన్ ఎనీథింగ్ హీ హాస్ బికమ్ ఎ గుడ్ ఫ్రెండ్. సినిమాలో సీన్స్ గురించి కానీ లేకపోతే షార్ట్స్ గురించి కానీ చాలా డిస్కషన్ చేసుకున్నాము. ఈవెన్ ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ లో కూడా చాలా హెల్ప్ చేస్తూ ఆయన అన్ని సజెషన్స్ కి పక్కనే ఉండి చాలా హెల్ప్ చేశారు శ్రీనివాస్ గారు. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రావణి గారు అండ్ శ్రీనివాస్ గారు. అండ్ అలాగే రవికాంత్ గారు, ఆహా టీం అందరికీ, రాజేష్ గారు, మీనా గారు, మారుతి గారు, మేఘనా గారు, ఎవ్రీవన్ ఎవరైతే ఈ ప్రాజెక్ట్ తో అసోసియేటెడ్ అయ్యి సపోర్ట్ చేస్తున్నారు అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలాగే సుహాసిని గారు అండ్ రాహుల్ గారు, స్ట్రీమ్ లైన్ ప్రొడక్షన్స్. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాము. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకుంటూ పోతే చాలా టైం తీసుకుంటుంది. కాకపోతే ఒకటే, నేను ఆనెస్ట్ గా చాలా నిజాయితీగా కష్టపడి ఒక డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకోవడానికి నేను ఈ సినిమా చేశాను. అండ్ ఒక కాన్సెప్ట్ కొత్తగా ప్రెజెంట్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఏజ్ మీటర్ కనిపించేది అనేది హీరోకి ఒక పవర్ లాగా పెట్టాము. సో ఈ ప్రయత్నం మీ అందరికీ నచ్చుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అండ్ కొత్త కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఆడియన్స్ ఎలాగో సపోర్ట్ చేస్తున్నారో, నా ఈ కొత్త కాన్సెప్ట్ ని కూడా మీరు సపోర్ట్ చేయండి. అండ్ నేను ఎలా కష్టపడ్డాను, నేను ఎలా సినిమా చేశాను అని చూడడానికైనా సరే మీరు ఈ సినిమా చూడండి. మీకు నచ్చితే ఇంకో నలుగురికి చెప్పండి. అండ్ ఇన్ని రోజులు జబర్దస్త్ లో స్కిట్స్ ద్వారా మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను, ఈ సినిమా ద్వారా కూడా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తానని మనస్ఫూర్తిగా ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారిని మాట్లాడాల్సింది సార్.